రామకృష్ణ అని పేరు పెట్టారు. త్రేతాయుగంలో రాముడి గురించి మీకు తెలుసు, ఎంత మంచి వ్యక్తి, న్యాయానికి ధర్మానికి ఆయన ప్రతీక. అందువల్లే రాముడు ఆయనలో కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయనకి ఏ రకమైన అవినీతి కళంకం అనేది ఎక్కడా లేదు. ఈ యొక్క ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని తీసుకుంటే जोहार महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी. మానసిక ఆరోగ్యానికి నాంది అది. మనకు శరీర ఆరోగ్యం లేకపోవడం వల్ల ఇప్పుడు మన పిల్లలు కూడా చాలా మంది ఆరోగ్యాలు నష్టపోతా ఉన్నారు. ముఖ్యంగా పిల్లలకి మంచి ప్లే గ్రౌండ్ ఉండాలి. అదేవిధంగా సోదరీమణులకు కూడా వారు స్వేచ్ఛగా వచ్చి పిల్లలతో వచ్చి వాక్ చేయడమే కాదు, ఆడుకోవటం కానీ వాటికి కూడా కావాలి. మన గతంలో చాలా కాలం నుంచి, గత 15 సంవత్సరాల నుంచి ఈ వెనక ఉన్నటువంటి చెర్లోపల ఖండంలో 60 ఎకరాల్లో ఒక మెగా లేఅవుట్ అని రూపొందించడం జరిగింది ల్యాండ్ పూల్ ద్వారా. అంతకుముందు కోర్టులో ఉండే అది ఎక్విజిషన్ అనేది పెట్టారు. రైతులు కూడా చాలా నష్టపోయే పరిస్థితులు ఉంటే అవి ఎక్విజిషన్ తీయించేసి ల్యాండ్ పూల్ ద్వారా ఫస్ట్ టైం స్టేట్లో ల్యాండ్ పూల్ ప్రాజెక్టు ఇదే అప్పుడులో. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా కాలేదు. తర్వాత నేను ఓడిపోవటం, తర్వాత వచ్చిన వాళ్ళు దీని మీద ఫాలోఅప్ చేయకపోవటం, ఏ కారణాలు అవనివ్వండి, ఇప్పుడు దాన్ని మట్టుకు ఒక మంచి లేఅవుట్గా తయారు చేసుకొని, నేను ఎందుకు అనుకున్నా అంటే అది ఊరు మధ్యలో ఉంటుంది కాబట్టి అందరికీ అనుకూలంగా ఉంటుంది. అటు రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, హైవే కానీ అన్నిటి కూడా దానికి కావాల్సిన మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అది అంతా కూడా ఆ రోజు డిజైన్ చేసిందంటే అంతా అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వైరింగ్ అంతా పైన ఇవి లేకుండా అది కూడా అండర్ గ్రౌండే నిత్యం చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. వాస్తవానికి వాకర్స్ సంబంధించి అనకాపల్లిలో సరైనటువంటి సదుపాయాలు అయితే లేవు. ఎందుకంటే ఇటువంటి కాంక్రీట్ సర్ఫేస్ మీద వాక్ చేయడం కూడా మంచిది కాదు. ఇది పైగా ఎక్కువ దూరం నడుస్తారు, అరగంట గంట వరకు నడుస్తారు. దానివల్ల కొన్ని ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఒక మంచి ట్రాక్ అనకాపల్లికి చాలా అవసరం. మనకి ఎన్టీఆర్ స్టేడియంలో ఒక ట్రాక్ ఉన్నప్పటికీ అది సరిపోదు. ఎక్స్క్లూజివ్గా భారీ స్థాయిలో అన్ని సదుపాయాలతో మనకు ఆరోగ్యానికి భంగం కలగకుండా ఉండేటువంటి మంచి గ్రావెల్ ట్రాక్ ఒకటి అవసరం. ఇప్పుడే మీరు సూచనల ప్రకారం ఈ చుట్టూ మీకు సుమారు బౌండరీ వాల్ చుట్టూ ఒక 3 కిలోమీటర్లు వస్తుందనేసి చెప్పారు. అది కూడా తప్పనిసరిగా మంచి సూచన అది.